రైతులకి అన్యాయం చేస్తే కఠిన చర్యలు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి తమ ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్యం ఎగుమతులు దిగుమతులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కోతలు అయితే ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల కూడా కొంత అన్నదాతలు అయితే ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా వస్తారు దాన్ని? మొన్న ఖరీఫ్ పంటలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఫండ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ యంత్రాంగం తయారైపోయింది. మరి ఇప్పుడు ఈరోజు రేపే మొదలవుతున్న ప్రొక్యూర్మెంట్లో రైతులకి ఇబ్బంది కాకుండా ఎంఎస్పి రైతులకి 48 గంటల్లో వాళ్ళ ఖాతాలో పడే విధంగా మేము ముందుకు పోతున్నాం. మొన్న ఖరీఫ్లో తెలంగాణ వరి రైతులకి మా ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్లో 18,800 కోట్లు వేసినాం. ఈసారి 22-23 వేల కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చెప్పండి, అంటే మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొన్ని పేచీలు కొర్రీలు కూడా పెడుతున్నారు. దానికి సంబంధించి మిల్లర్లతో ప్రభుత్వం మాట్లాడుతుందా, ఏం చేయబోతుంది? సరే, మిల్లర్లకి వాళ్ళ సమస్యలు కొన్ని తెలియజేశారు. అంటే రబీలో వచ్చే ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్ బెటరు, రా రైస్ అయితే నూకలు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు తగ్గించింది. ఆ విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వంతో మరి రేపటి నుండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా సన్నధాన్యానికి సంబంధించి కూడా మిల్లర్లు అయితే రైతుల నుంచి తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకొని తీసుకుంటున్నారు. దానివల్ల రైతులకైతే నష్టం జరుగుతుంది. ఎట్లా వస్తారు మిల్లర్లని? పక్క రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, ధాన్యం ఈ రాష్ట్రానికి ఎంటర్ కావడం ఇది నిషేధించాము. అందరి జిల్లా కలెక్టర్లకు కమ్యూనికేట్ చేసినాము. వేరే రాష్ట్రాల నుంచి ధాన్యము తెలంగాణ రాష్ట్రానికి ఎంటర్ కావడానికి వీలు లేదు. మొత్తం మీద ఈసారి యాసింగ్లో పండినటువంటి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. అలాగే మిల్లర్లు మాత్రం బయటి రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, హుజూర్ నగర్.